అన్న కామన్ మ్యాన్ కిరణ్ గారు టీడీపీ ఒక సపోర్టర్. ఆయన రీసెంట్గా అరెస్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్లో. అసలు ఏం జరిగింది అనుకోవచ్చు, ఆయన అన్న మాటలు ఎంతవరకు కరెక్టు, అలాగే అంతలాగా రియాక్ట్ అవ్వాల్సిన పని ఏంటి ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడున్న కూటమి నాయకులు అధికారంలో ఉన్న చంద్రబాబు గారికి? నేను ఒకటే చెప్తానండి, ఎవరైనా కానీ లేడీస్ పైన అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు. ఇప్పుడు గత ప్రభుత్వంలో అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసి ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఈ చేబ్రోలు కిరణ్ అనేటోడు వాడు అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఎలా చేశాడంటే వైఎస్ భారత్ పైన ఏదేదో అనకూడని మాటలు, ఏదో అంటగట్టిన మాటలు, గలీజ్ మాటలు, అలాంటి మాటలు అన్నాడు. సో దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయించారు. ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఏ పార్టీ వచ్చినా ఎన్ని పార్టీలు వచ్చినా ఎన్ని పార్టీలు వచ్చినా ఇతరుల పార్టీలపైనే వాళ్ళ లేడీస్ పైన మహిళల పైన అనుచిత వ్యాఖ్యలు చేయకనే. సో ఇతను చేశాడు, జైలుకి తీసుకెళ్లి స్టేషన్లో వేసేసారు. దీని మీద చూసుకుంటే గతంలో మరి చూసుకుంటే వైసీపీ వాళ్ళు కూడా కూటమి నాయకుల మీద చాలా మంది మీద విమర్శలు చేశారు. మరి వాళ్ళ పేర్లు ఎందుకని ఇంకా బయటికి రావట్లేదు? ఎందుకు రావట్లేదండి? ఆల్రెడీ జైల్లో వేసి టామ్ టమ్ టమ్ చేసేస్తున్నారు. ఇప్పుడు చాలా మంది మన పోసాల కృష్ణమూర్తి, వల్లభనేని వంశీ, అనిల్, బోరుగడ్డ అనిల్, ఇలాంటి వాళ్ళు. ఇప్పుడు మనము ఏంటంటే ఒకటి గమనించాలి, ఆ యువతలోని పట్టుకున్నప్పుడు అవతలోని కూడా పట్టుకోవాలి. ఇప్పుడు ఒకటి తప్పు చేశాడని నలుగురిలో ఒకరిని వదిలేస్తే ఎట్లుంటుంది? వదిలేయకూడదనే కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎంతమంది అడ్డగోళంగా మాట్లాడిన, ఎంతమంది తిట్టినారో, ఎంతమంది అనుచిత వ్యాఖ్యలు చేశారో అంతమందిని పట్టుకోవాలి. ఇప్పుడు వైసీపీలో దాదాపు చాలా మంది ఉన్నారు, పేర్లు ఇంకా చెప్పుకుంటూ పోతే అది స్టార్టింగే ఉన్నారండి. ఇప్పుడు కొడాలి నాని, అంబటి రాంబాబు, పేర్ని నాని, బోరుగడ్డ అనిలు, వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి, ఇంకా ఇట్లా తీసుకుంటూ పోతే చాలా మంది ఉంటారు. చాలా అంటే చాలా. కానీ ఇప్పుడు ఆయన మీద కూడా వెళ్తుండగా అరెస్టులు చేశారని కూడా మాట్లాడుతున్నారు. దానికోసం ఆయన వెళ్తుండగా కూడా ఆయన మీద దాడి జరిగిందని కూడా కోరళ్ళ మాధవ్ గారు చేశారు. సో ఆయన వెంబడించొద్దు, పట్టుకోవద్దండి అంటేనే కూడా ఈ పోలీసు చెప్తున్నా కూడా వినట్లేదు. సో ఆయన ఏం చేశాడు, ఇమీడియట్ గా ఆయన కూడా అరెస్ట్ చేశారు. సో అలా చేయకూడదండి. గోరంట్ల మాధవ్ గారు మీరు చేసింది తప్పు, మీరు అట్లా వెంబడించకూడదు. ఇంకోటి ఏంటంటే వెంబడించండి, ఎవరిని వెంబడిస్తారు? అన్యాయం జరిగిన కాడ వెంబడించండి. సరే అతను పట్టుకుని జైలుకి తీసుకెళ్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే వైసీపీ వాళ్ళు సరే ఓకే మేము ఒప్పుకుంటాము, ఇతలా తప్పు చేశా అని ఈయన చెప్పాడు. కూటమి ప్రభుత్వం ఆల్రెడీ అన్నది, ఒక మాట అన్నది, ఏమున్నదంటే ఎవరైనా కానీ ఏ పార్టీ పైన వాళ్ళ కానీ లేడీస్ పైన అనుచిత వ్యాఖ్యలు కానీ లేడీస్ పైన అడ్డమైన మాటలు మాట్లాడితే తీసుకెళ్లి జైలు వేసేయండి. అలానే చేస్తున్నారు. సో దాని మళ్ళా ఈ గోరట్ల మాధవ్ అడ్డుకోవడం అనేది అసలు తప్పండి. ఆల్రెడీ తీసుకెళ్తున్నారు. సో ఆ పనిలో పైన ఆయనను కూడా పట్టుకున్నారు, అడ్డగించి ఏదేదో చేయబోతున్నాడు, పట్టుకున్నారు. అయిపోయింది. ఆయన మీద కూడా అరెస్ట్ వారెంట్ అయితే ఫైల్ చేశారని తెలుస్తుంది. అది ఎంత ఎక్కడైనా చాలా మంది పైన ఉన్నాయండి అరెస్ట్ వారెంట్, చాలా మంది పైన. వైసీపీ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలా పైన ఉన్నాయి, తీసుకెళ్లి బొక్కలు వేసేసాను, తప్పదు. అన్న మరో విషయం అన్న, ఇప్పుడు ఆ కిరణ్ అన్న విత్ వాళ్ళ ఫ్యామిలీ మనం చూసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ పిక్స్ బయటకి అయితే వచ్చినాయి. వాళ్ళ నాన్నగారికి హెల్త్ బాగోక మనోడు ఎంతో మధ్యతరగతి అబ్బాయి అనుకున్నట్టు కూడా తెలుస్తుంది. మరి వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఫ్యామిలీ ఎంత దూరం పోకూడదన్న. ముందు మనం బాగుండాలి. ఫ్యామిలీ గురించి మాట్లాడేటప్పుడు వెనకాల గమనించి ఇవతల మాట్లాడాలి. ఆయన అనుకోకుండా మాట్లాడినాడు, సరే ఓకే, ఆల్రెడీ కూటమి ప్రభుత్వం వేసేస్తుంది. ఇప్పుడు ఏ ప్రభుత్వం ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు? అనుచిత వ్యాఖ్యలు చేయకండి, లేడీస్ పైన కానీ మహిళల పైన కానీ చేయకూడదు అట. మహిళల పైన చేయబట్టే కదా పోసాలి కృష్ణమూర్తి ఆ జైలు ఈ జైలు అని సబ్ జైలు, సెంట్రల్ జైలు అని తిప్పారు. సో ఇళ్ళనే ఆయన కూడా వేసేస్తారు. వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటన్న కిరణ్ అన్న వాళ్ళ ఫ్యామిలీ? ఒక్కటన్నా, కిరణ్ అన్న నేను కాదన్నా, ముందు మనం కూడా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకంటూ ఒక ఫ్యామిలీ ఉందని గమనించాలి. సో ఫ్యామిలీ గురించి ఇప్పుడు ఏమనట్లేమన్నా, ఎందుకంటే అతను వచ్చేస్తాడు కొద్ది రోజులు చూసి. ఇక్కడ తప్పు చేసినాడు కాబట్టి కంపల్సరీ స్టేషన్లో వేసేయాలి. చాలా మంది జగన్ కి ఎర్ర వాడారని కూడా మాట్లాడుతున్నారు. ఈయన నిజమేనా? అంటే సొరను పట్టుకొచ్చి అంటే ఎర్ర ఇయ్యాలి కదా, ఆ వేలోనే ఇప్పుడు కిరణ్ గారిని అరెస్ట్ చేస్తేనే మళ్ళీ వైసీపీ ఉన్న వాళ్ళని కూడా అరెస్ట్ చేయొచ్చని కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. అది నిజమేనా? వైసీపీ వాళ్ళను అరెస్ట్ చేయడం అనేది కంపల్సరీ చేయాలండి. చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఎర్ర అనేది తప్పండి, ఎర్ర లేదు ఇక్కడ. వాడు తప్పు చేశాడు, వేసేసారు. ఇంకొకరు తప్పు చేస్తే వాడిని వేసేయాలి. గిర్రలు తొక్క తోటకూర ఏం లేదండి. అంతెందుకండి, జగన్మోహన్ రెడ్డి గారినే అరెస్ట్ చేయాలి. యాక్చువల్లీ చెప్పాలంటే ఎందుకు చేయాలంటే చాలా మాటలు అన్నారు, చాలా రకాలమైన మాటలు అన్నారు. ఇప్పుడు పోలీసు సుధాకర్ ఆయన చెప్పాడు ఆల్రెడీ,
పోలీసుల మీద మీరు విరుచుకుపడుతున్నారు, నాన్నకు అడ్డమైన మాటలు అంటున్నారు. అసలు ఏ పార్టీ వాళ్ళైనా సరే, ఎంతటి వారైనా సరే నోరును అదుపులో పెట్టుకోవాలి.